నిన్న మా అమ్మాయి ఎస్కేవిటి స్కూల్లోనే చిన్న ప్రోగ్రాం ఉందంటే ఎస్కేవిటి స్కూల్ నుంచి మా అమ్మాయి క్లాస్లోనే ఇంకొక అమ్మాయి పల్లవి అని ఒక అమ్మాయి, తర్వాత ఇంకొక అమ్మాయి ఉంది 7th క్లాస్ స్టూడెంట్ అంటే అమ్మాయి. వీళ్ళు ముగ్గురిని క్లాసికల్ డాన్సర్స్ అండి. వీళ్ళు ముగ్గురు రెడీ అయ్యారు. రెడీ అయిన తర్వాత నాకు తెలియదు కాబట్టి నేను 11 కల్లా వెళ్ళిపోయాను రెడీ చేద్దాము అనేసి. తినతోని పల్లవి అనే అమ్మాయి మా అమ్మాయితో చదువుతూ ఉందంట. నాకు తెలియదు, మా అమ్మాయి క్లాస్మేట్ అంట. తను ఏం చేసిందంటే నిన్న రెడీ అయిపోయింది. రెడీ అయిపోయి గబో కిందకి దిగేసి తన పని తను చూసుకొని వెళ్ళిపోయింది. కానీ నాకు ఆశ్చర్యం ఏంటంటే 6th క్లాస్ చదివే అమ్మాయి చాలా సెల్ఫిష్గా ఆలోచించింది. అప్పటి వరకు మా అమ్మాయి వెనకాల తిరిగేది. మా అమ్మాయి ఆ స్కూల్లో జాయిన్ అవ్వడం ఇది ఫస్ట్ ఇయర్ అన్నమాట. 6th క్లాస్లో జాయిన్ చేశాను ఎస్కేవిటీలో. అయితే ఆ అమ్మాయి ఎలా ఆలోచించింది, వాళ్ళ అమ్మగారు కూడా చాలా సెల్ఫిష్గా మాట్లాడారు, చాలా సెల్ఫిష్గా బిహేవ్ చేశారు నన్ను. మీ పిల్లలకు అది నేర్పకండి దయించి. ఎందుకంటే నేను నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. ఇప్పుడు ఎవరికైనా మనం హెల్ప్ చేయనక్కర్లా, మాట సాయం చేసినా సరిపోద్ది. ఆ అమ్మాయి నిన్న రెడీ అయిపోయి గబగబా కిందకు వచ్చేసి కింద కూర్చొని ఫస్ట్ ప్రోగ్రామ్ ఇచ్చేసి వెళ్ళిపోయింది. కనీసం మీకు తెలియదు కదా ఆంటీ మీరు రండి అని నాతో అనకపోయినా కనీసం తన ఫ్రెండే కదా, తన క్లాస్మేట్, తన బెంచ్మేట్ కూడా తను అన్నప్పుడు, బిందు నువ్వు కూడా వచ్చే కింద నా ప్రోగ్రాం తర్వాత నీది కూడా నేను చేయమని చెప్తాను సార్తోనో మ్యామ్తోనో, అప్పుడు ఇద్దరం చేసుకుందామని చెప్పొచ్చు కదా. తన పోటీ కాదు కదా. ఎందుకంటే ఎవరి టాలెంట్ వాళ్ళదే చూస్తా తప్ప తనకు పోటీ అని లేకపోతే తనకు వచ్చే ప్రైజ్ తనకు వస్తానైతే ఎప్పుడూ అనుకోకూడదు కదా. ఆ అమ్మాయి వయసు అంత ఉంటుంది, గట్టిగా అయితే 10 years ఉంటాయి. కనీసం పక్కన వాళ్ళ పేరెంట్ ఉంది, తను కూడా చాలా సెల్ఫిష్గా మాట్లాడి చాలా సెల్ఫిష్గా చేసింది. నేను నాకు అదైతే అస్సలు నచ్చలేదు. మీ పిల్లలకి ముందు మీ క్లాస్మేట్స్తో ఎలా ఉండాలో చెప్పండి, మీ ఫ్రెండ్స్తో ఎలా ఉండాలో నేర్పించండి. మీరు చిన్నప్పుడు అలా లేరా? నాకు అదైతే నాకు అస్సలు నచ్చలే. ఆ క్యారెక్టర్ వర్షన్ కూడా నాకు నచ్చలేదు. ఎందుకంటే మన పిల్లలకు నేర్పించేది విలువలు. మీతో చదువుకున్న అమ్మాయితో నువ్వు ఇలా ఉండమ్మా, అమ్మాయికి తెలియదు కదా ఫోన్లో తీసుకురాని వాళ్ళ పేరెంట్స్ చెప్పిన అమ్మాయి తీసుకొచ్చినావు. కనీసం కిందకు వచ్చిన తర్వాత బిందు నువ్వు ఏ ఐటెం చేస్తున్నావని కానీ లేకపోతే నువ్వు ఫలానాదని కానీ ఆ అమ్మాయి కనీసం నిన్నటి నుంచి ఇవాళ దాకా కూడా నా కూతురుతో మాట్లాడలేదంట. అంటే నిన్న మార్నింగ్ వరకు నచ్చిన బిందు నేను ఆఫ్టర్నూన్ ప్రోగ్రామ్ ఇచ్చిన తర్వాత నుంచి నచ్చలేదు. అంటే వాళ్ళ పేరెంట్స్ ఏం నేర్పిస్తున్నారండి? పోటీ ప్రపంచం అండి. ఎవరికి ఏ టాలెంట్ ఉంటే అదే చూపించుకుంటారు కదా. ఇప్పుడు మా అమ్మాయికే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది, తనకు రాదు, లేకపోతే ఇంకొక అమ్మాయి చేస్తే నా అమ్మాయికి వస్తుంది. అది కరెక్ట్ కాదు కదా. నాకు అదైతే నచ్చల. మీ పిల్లలకి మీరు ఒకటే చెప్పండి, మీ ఫ్రెండ్స్ అయినా మీ క్లాస్మేట్స్ అయినా లేకపోతే మీ చిన్నప్పుడు ఎవరైనా మీ పక్కింటి అమ్మాయిలైనా అబ్బాయిలతో అయినా మీ అమ్మాయిలు ఎవరితోనే ఫ్రెండ్షిప్ చేయనివ్వండి మీ పిల్లలు. కానీ ఒక్కడు మాత్రం నేర్పించండి, మన తోటి విద్యార్థులతో మనకు పోటీ కాదు. ఎవరి టాలెంట్ని బట్టి వాళ్ళని తీసుకుంటారమ్మా, వాళ్ళని ఎంకరేజ్ చేయండి మీరు కూడా. ఇది జస్ట్ ప్రోగ్రామ్ అంటే ప్రోగ్రామ్ అంతవరకే. అలా అనుకుంటే లాస్ట్ ఇయర్ జూన్లోని మా కళాక్షేత్ర తరపున గిన్నిస్ రికార్డ్ కొట్టారు. అది మా అమ్మాయికి ఇంకా పొగరు కదా. అలాంటప్పుడు అది లేకుండా తింటూ నేను ఒకటే చెప్తాను, అమ్మ అది అంతా ఉండకూడదు. నువ్వు 4 పిల్లలతో వెళ్తున్నావు, 4 సరదాగా ఉండాలి, 4 సరదాగా తిరగాలి. ఎందుకంటే ఫ్యూచర్లో మేము ఉన్నా లేకపోయినా నీకు 4 ఫ్రెండ్స్ ఉండాలి కంపల్సరీగా అని నేను చెప్తున్నాను. వాళ్ళ అమ్మగారు తనకు అది చెప్పలేదు. నాకు నిన్న అది చాలా బాధ అనిపించింది. వాళ్ళ అమ్మగారు కూడా పక్కనే ఉన్నారు. నిన్న ఆఫ్టర్నూన్ వచ్చిన ఆవిడ నేను ఈవినింగ్ ప్రోగ్రామ్ అయిన తర్వాత తీసుకెళ్ళేంత వరకు తన పక్కన ఉంది, కానీ ఆ మాట కూడా ఆ అమ్మాయి చెప్పలేదు వాళ్ళ అమ్మ. నాకు అదైతే అసలు కరెక్ట్ కాదని అనిపించింది. అంటే వాళ్ళ అమ్మగారు మైండ్ సెట్ అదా అంటే వాళ్ళ అమ్మాయికి పోటీ మా అమ్మాయి వెళ్ళిపోయిందనా? మా అమ్మాయి ఒక్కతే కాదు కదా, 7th క్లాస్ అమ్మాయి కూడా వెళ్ళింది కదా. ఇది కరెక్ట్ అంటారా? నాకైతే కరెక్ట్ కాదు. మీలో ఎంతమందికి ఇది కరెక్ట్ అనిపించిందో లేకపోతే నేను చెప్పింది ఎంతమందికి నచ్చిందో నచ్చలేదో నాకు కామెంట్ చేయండి.